మల్లం గ్రామంలో అగ్రవర్ణాలకు చెందినటువంటి కొంతమంది పెద్ద మనుషులు ఎస్సీ వర్గానికి చెందిన వారిని వెలివేసినట్లుగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గం శివార్లో ఉండేటువంటి మల్లాం గ్రామంలో ఎక్కువగా అగ్రవర్ణాల వారే ఉన్నారు. అయితే గత 2 రోజుల క్రిందట దళిత వర్గానికి చెందినటువంటి సురేష్ అనే వ్యక్తి కరెంటు పని కోసం వచ్చి ఓ ఇంట్లో కరెంట్ షాక్తో మరణించాడట. ఆ వెంటనే గ్రామ పెద్దలు సైతం జోక్యం చేసుకుని ఇంటి యజమానిని ఆర్థికంగా సొమ్ములు ఇవ్వాలని డిమాండ్ చేశారంట. దీంతో ఎటువంటి కేసులు లేకుండా సురేష్ అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతా అయిపోయిన తర్వాత ఇస్తామన్న 2.7 లక్షల రూపాయలు ఆ ఇంటి యజమాని తిరస్కరించాడట. దీంతో ఆగ్రహం చెందిన సురేష్ కుటుంబ సభ్యులు ఇతర దళిత సంఘాల వర్గాల నాయకులతో కలిసి ఆ ఇంటి యజమాని ముందు ధర్నా చేశారు. ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని అక్కడ అగ్రవర్ణాలలోని వారంతా కూడా మల్లాం గ్రామంలో ఉండే దళితులకు ఎలాంటివి అమ్మకూడదని, ఏ షాపుల్లో వస్తువులు ఇవ్వకూడదని కండిషన్ పెట్టారట. దీంతో అక్కడ దళితులకు అక్కడ టీ నుంచి టిఫిన్ వరకు ఏమీ ఇవ్వలేదట. దీంతో అక్కడ దళితులు ఆవేదన తెలియజేస్తున్నారు. ఈ విషయం వైరల్గా మారడంతో అక్కడ సిఐ అధికారులతో పాటు ఆర్డీఓ కూడా పర్యటించారు. అయితే సర్ది చెప్పే ప్రక్రియలో కూడా శ్రీకారం చుడుతున్నారని సమాచారం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోని ఇలాంటి ఇబ్బందులు ఎదురవడంతో పవన్కి రాబోయే రోజుల్లో ఇది ఒక తలనొప్పిగా మారే అవకాశం అయితే ఉందనే చెప్పాలి.